హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈరోజు చందమామ లాంటి కథ చెప్పుకుందాం. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ మన ప్రధాని మోదీని కలిశాడు. అప్పుడు మోదీ మన బంధం, అయోధ్య యువరాణి సూరిరత్న, కొరియా రాజు కిమ్ సోరల లవ్ స్టోరీని గుర్తు చేశాడు. ఒకసారి మన ప్రధాని ఏమన్నారో విందాం. भारत और कोरिया के बीच हजारों वर्ष पुराने सांस्कृतिक संबंध है। 2000 साल पहले अयोध्या की राजकुमारी सूरीरत्ना और कोरिया के राजा किम सुरो की कहानी हमारी साझा विरासत है. విన్నారు కదా, మరి ఆ ప్రేమ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు కామన్ ఎరా 48లో ఈ కథ మొదలైంది. అయోధ్య యువరాణి సూర్యరత్నకి ఒక కల వచ్చింది. ఆమె కొరియా రాజును వివాహం చేసుకోమని ఆ కల సారాంశం. దాంతో యువరాణి తమ తల్లిదండ్రుల అనుమతితో కొరియాకి బయలుదేరింది. ఒక పడవలో సముద్రంలో నెలల తరబడి ప్రయాణించింది. రాకాసి అలలకు, గాలి వానలకు భయపడకుండా ధైర్యంగా ప్రయాణించింది. చివరకు కొరియా చేరుకొని అక్కడి నుండి మహారాజు దర్బార్కి వెళ్ళింది. తను అయోధ్య యువరాణి అని, సూరిరత్న తన పేరని, తనను పెళ్లి చేసుకోమని కోరింది. మామూలుగా అయితే ఎవరైనా ఏం చేస్తారు? ఈ వింత కోరికకు ఎవరైనా నిశ్చేష్లవుతారు. ఇదేంటి సడన్గా ఎవరో నాకు తెలియని అమ్మాయి వచ్చేసి వివాహం చేసుకోమంటుంది అని ఆశ్చర్యపోతారు. కానీ రాజు కిమ్ సూరో ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని సమ్మతి తెలియజేశాడు. కారణం ఏంటో తెలుసా? తనకి కూడా అలాంటి కలే వచ్చింది. అయుత అంటే అయోధ్య నుండి వచ్చే యువరాణిని పెళ్లి చేసుకోమని తనకి ఒక కల వచ్చింది. సో తను కూడా తడబాటు లేకుండా సూర్యరత్నను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి సూర్యరత్న హేయో హాంగ్ ఓగ్గా పేరు మార్చుకుంది. వీళ్ళకు 10 మంది కుమారులు, 2 కుమార్తెలు కలిగారు. సో అదండి 2000 సంవత్సరాల నాటి చందమామ లాంటి ప్రేమ కథ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.